హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాన్న కోసం కన్నీటితో రాసిన పెళ్లి, ఎపిసోడ్ నెంబర్ 6. వారంలో 2 రోజులే కదా మేము కలవాలి, అగ్రిమెంట్లో ఉంది, ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంకొకసారి డోల్ బెల్ మోగింది. ఎవరు ఈ టైంలో అని అనుకోగానే వెంటనే తెరిచి వస్తుంది. ఎదురుగా మేడ్ కనిపించేసరికి అనుమానంతో కనుబొమ్మలు ముడిచి చూసింది. ఏంటి అన్నట్లు. మిమ్మల్ని సార్ త్వరగా రమ్మంటున్నారు, లేకపోతే ఆయనే వస్తాడంట ఇక్కడికి అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడి నుండి రసాయనంగా ఎక్కడి నుండి అసహనంగా అనిపించి అక్కడే ఉన్న ఒక చీర తీసుకుని కట్టుకుంది. గ్రీన్ కాంబినేషన్లో జార్జెట్ కలర్లో ఉంది శారీ. మెయిడ్ వచ్చి తనకి ఒక పాల గ్లాసు ఇచ్చింది. కంగారు ఆమెలే వణుకుతున్న శరీరంతో మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చింది. తనని చూస్తూ ఉండిపోయాడు ఒక క్షణం సూర్య. అయినా అది ఏమీ బయటకు కనిపించకుండా తనని తీక్షణమైన చూపులతో చూసి మొత్తం మించిపాటు గమనిస్తున్నాడు. అలా గమనించడంతో తనకి చిన్నపాటి ఇబ్బంది అనిపించి కష్టమైనా సరే చెప్పి తీరాలని గొంతు తెరిచి, మీరు వారంలో 2 సార్లు మాత్రమే చెప్పారు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది బాలేదు అని వణుకుతున్న గొంతులో తల దించుకొని చెబుతుంటే తన వైపు చూసి కన్నింగ్ స్మైల్తో, అవును నేను చెప్పాను, కానీ అగ్రిమెంట్లో లాస్ట్ పాయింట్ కూడా ఉంది, నువ్వు చూడలేదా అని అనగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. అనుమానంగా తన వైపు చూసింది మీరా. ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా? లాస్ట్ పాయింట్ ఏంటి అని అడుగుతున్న తనని చూసి ఎప్పుడూ రెడీగా ఉండే అగ్రిమెంట్ పేపర్లు కబోర్డ్లో నుంచి తీసి తన ముఖం మీద విసిరాడు. అలా ముఖం మీద పడిన అగ్రిమెంట్ పేపర్లోని తీసి చదువుతుంది. లాస్ట్లో ఏ కారణమైనా సరే తనని ఎదురిస్తే తను చెప్పినట్టు చేయాలని ఉంది. దానికి దీనికి ఏం సంబంధం అర్థం కాలేదు తనకు. అదే అడిగింది సూర్యని. ఏంటి దానికి దీనికి ఏం సంబంధం అని ఆలోచన వచ్చిందా అని అడగడంతో తనని చూసి చిన్నగా తల ఊపింది. వెంటనే వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని, నేను చెప్పినట్టు ఏదైనా చేయాలి అని అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని తన మీదకు లాక్కొని అన్నాడు సూర్య. అంటే మీకు కావాల్సింది ఇదా? అంటే మీరు చెప్పినట్టు నేను మీతో గడపాలా అని అనుమానంగా తన నుంచి విడిపించుకోవాలని చూసిన తనకు ఎంతసేపటికి వదలకపోగా నిస్సత్తుగా చూసి అడిగింది. గుడ్ క్యాచ్. తన మీదకు చేరిపోయాడు. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఆ రాత్రి తలుచుకుంటే తనకి కాలరాత్రిగా గుర్తుకు వచ్చి మళ్ళీ ఎప్పుడూ అలాంటి రాత్రి తనకి ఎదురవుతుందా అని మనసులో అనుకొని తన వైపు దిగాలిగా చూసింది. అయినా తన చూపు పట్టించుకోలేనట్టుగా తన మీదకు చేరి తన పెదవుల్ని ఒకసారి అందుకున్నాడు సూర్య. ఎప్పటిలా కరుకుగా పెడుతున్నవాడు కాస్త నెమ్మదిగా పెట్టేసరికి ఆశ్చర్యంగానే సహకరిస్తూ చూసింది అతని వైపు. తన్మయత్వంలో మునిగిపోయాడు అతను. అతను అలా పెడుతుంటే తనకి కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. అప్పుడు చాలా మొరటిగా ప్రవర్తించాడు, ఇప్పుడు చాలా సున్నితంగా ప్రవర్తిస్తున్నాడు. తను ఎలా రియాక్ట్ అవుతుంది అనుకున్నదో తనకి అనవసరం. తన పని కలియక మాత్రమే తను మీద ఉన్న పైటను లాగేసరికి ఎదురుగా చూసింది అతని వంక. ఆయన పట్టించుకోకుండా పక్కనున్న లైట్ ఆఫ్ చేసేశాడు. అలా తన మీద ఉన్న జాకెట్ తీసి తన ఎదుపొంగులను సవరిస్తూ మోహం అనే కామాన్ని తనకు తెలియజేస్తున్నాడు. మెల్లమెల్లగా తనకి మైకం కమ్ముకుంటుంది. మెల్లగా సూర్యకు లొంగిపోయింది మీరా. తన మెడ మీద నుంచి రాస్తూ తన నడుము పెట్టుకోగానే చిన్నగా మునిగింది. అలా మునగడంతో ఇంకా తనకు ఊరటగా అనిపించి ఇంకా రెచ్చిపోయాడు సూర్య. మెల్లగా పనిలోకి ప్రవేశించాడు. ఈసారి ముందు కాలరాత్రి అయినంతగా ఏం లేదు, దానికన్నా బెటర్ అని చెప్పొచ్చేమో. మోహంలో రైడ్ చేసే కొద్దీ ఇంకా ఫాస్ట్గా తనలో కలుస్తుంటే నొప్పికి తల నీరు కూడా వచ్చింది. కానీ ఎందుకో అది సంతృప్తిగా చెందింది మీరా. అలా వాళ్ళ కలయిక మరోసారికి రాత్రికి ప్రతిగా నిలిచింది. చాలాసార్లు కలుస్తూనే ఉన్న సూర్యుని ఆపడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఇంకా తనలో ఆవేశం పొంగకు వచ్చి రాత్రంతా తనని నిద్ర లేకుండా చేశాడు. అలా వాళ్ళు రాత్రి మొత్తం శృంగారం చేస్తూనే ఉన్నాడు సూర్య. ఇప్పుడు కోడి కోసే టైంకి తనని వదిలిపెట్టి పక్కన చేరి పడుకున్నాడు. తన ముఖం చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది పాపం అని. ముఖం మొత్తం పిక్కిపోయింది, వాడిపోయింది. తన తాటికి తట్టుకోలేక అక్కడే సూర్య పని మీద నుండి లేచి తన పక్కనున్న టాబ్లెట్ ఇచ్చాడు వేసుకోమని. అవి తన దగ్గర ఉన్న ఇంకో డబ్బా తీసి వేసుకొని గుండె నిండా దుప్పటికప్పని పక్కకు తిరిగి పడుకుంది.
అలా పడుకుందానే కానీ అటు తిరిగి ఏడుస్తుంది మీరా. కానీ ఇవి ఏమీ తెలియని సూర్య మాత్రం అటు పక్కకు తిరిగి పడుకున్నాడు. కళ్ళ నిండని నీరుకొస్తున్న వేళ సౌండ్స్ బయటికి రాకుండా 2 చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది. తన బాధ అతనికి అనవసరం. తనకు కావాల్సింది తీసుకున్నాడు అంతే. మరుసటి రోజు అప్పుడప్పుడు అప్పుడప్పుడే మెలకు వస్తున్న మీరాకు పక్కనే చూస్తున్న తనకు సూర్య లేడు. ఎప్పుడో తను ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న తన చీరను కట్టుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిన తనకి కడుపు మొత్తం చాలా నొప్పిగా ఉంది. ముఖ్యంగా ఇన్నర్ పార్ట్స్లో. తనకి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలియని తనకు ఎవరు తనకి చూడలేనట్టుగా మెయిడ్స్ ఎవరు పని వాళ్ళని చూసుకుంటున్నారు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయింది. ఓపిక లేక పడకకు ఉపక్రమించింది మీరా. ఆఫీస్కి ఇన్ఫామ్ చేయకుండా సెలవు తీసుకుంది మీరా. తన బాస్ చాలా కోపడ్డాడు. సవిత కూడా చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉంది, కానీ ఎక్కడ ఫోన్ కూడా చేయలేదు. అదే కన్నా ఇద్దరిలో ఉన్న తనకి వినిపించడం లేదు అంటే బెటర్ ఏమో. ఆఫీస్కి వెళ్ళిన సూర్యకి ఒక్కరి దగ్గర నుండి ఫోన్ కాల్స్ వచ్చింది. చెప్పు. ముఖం గంభీరంగా వినిపించిన సూర్య వాయిస్ ఏమాత్రం తడబాటు లేకుండా బర్త్డే సెలబ్రేషన్స్ గురించి అటు నుంచి అడుగుతున్న ఆయన గొంతు వినిపించి అలానే మీ ఇష్టం అని ఒకేసారి చెప్పేశాడు. వెంటనే ఫోన్ పెట్టేసి తన వర్క్లో మునిగిపోయిన తనకు మళ్ళీ ఫోన్ మోగింది. అసహనంగా అనిపించి వెంటనే లిఫ్ట్ చేశాడు సూర్య. ఏంటి మళ్ళీ మళ్ళీ చేసేశారు? ఒకసారి చెప్పాను కదా నీకు ఎలా ఇష్టమైతే అలా చేయమని అని కోపంగా అరిచేసరికి అటు నుండి ఫోన్ పెట్టేశారు. అసహనంగా అనిపించి పక్కనున్న ల్యాప్టాప్ మీద డ్యామేజ్ అనే ప్రతాపం చూపించి సక్సెస్ఫుల్గా దాన్ని పగలగొట్టాడు సూర్య. వెంటనే రిసెప్షన్ కాల్ చేసి పియ్యని రమ్మని చెప్పు అని గంభీరంగా వినిపించిన వాయిస్కి వాళ్ళు పియ్యని పిలిచి సీఈఓ రూమ్లోకి వెళ్ళమని చెప్పారు. ఆయన భయంగా వెళ్ళి అక్కడ ముక్కలుగా ఉన్న ల్యాప్టాప్ని తీసుకొని కొత్తది సెకండ్స్లోనే అరేంజ్ చేశాడు పిఏ. అప్పటి వరకు తన సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి పొగ కాలుస్తున్న పిఏ గొంతు వినిపించగానే బయటకి వచ్చి అరేంజ్ చేసిన ల్యాప్టాప్ని ముందేసుకొని సిగరెట్ తాగుతూనే వర్క్ని ఫినిష్ చేశాడు సూర్య. మధ్యాహ్నం 2:30 టైంకి మెలకు వచ్చిన మీరా ఆకలిగా ఉందని పించి వెంటనే మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్ళి డైనింగ్ ఏరియా వైపు వెళ్ళింది. అప్పటికే మేట్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్లో నిద్రపోతే తినడానికి ఏమైనా ఉందని చూస్తే ఏం లేదు, మొత్తం ఖాళీ. తనకి వంట చేసుకునే ఓపిక కూడా లేదు. ఆ టైంలో పని మనుషుల మీద కూడా చాలా కోపం వచ్చింది. కానీ సాధారణంగా ఎవరి మీద కోపాడే తత్వం కాదు కాబట్టి నార్మల్ అయ్యి అక్కడే ఉన్న బ్రెడ్ పాలు తీసుకొని మరగబెట్టి బ్రెడ్ కాల్చుకొని తింది. అప్పుడే కొంచెం ఓపిక ఉన్నట్లు అనిపించి తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొని చూసింది. 120 మిస్డ్ కాల్స్ సవిత నుంచి. ఈరోజు లీవ్ పెట్టినందుకు వాళ్ళకు కూడా ఏం చెప్పకపోతే అసహనంగా అనిపించి తిరిగి ఫోన్ చేసింది మీరా. అటు నుండి 2 రింగులకెత్తిన మీరు ఏమైపోయావే, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అనడంతో అవును బాగానే ఉన్నాను అని నీరసంగా చెప్పింది. ఏమైంది అంత డల్గా మాట్లాడుతున్నావు? కొంచెం జ్వరంగా ఉంది అందుకే. మరి ముందు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పబెట్టకుండా అలా మానేసరికి సార్ నీ మీద చాలా కోపంగా ఉన్నారు అని అంటుంటే అసహనంగా అనిపించిన తనకు రేపు వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని ఫోన్ పెట్టేస్తుంది. సోఫాలో కూర్చున్న తనకు తన జీవితం ఏటిపోతుందో అర్థం కావడం లేదు. తన తండ్రి బాగుంటే చాలా అనిపించింది. ఒకసారి సిస్టర్కి ఫోన్ చేసింది. తండ్రి గురించి అడిగడంతో ఇంజెక్షన్ ఇస్తున్నారని బాగానే ఉన్నారని చెప్పింది. కానీ తన తండ్రి గురించి అసలు విషయం తెలిస్తే తన పరిస్థితి కూడా విషమంగానే ఉండేది. కానీ మీరాకు తెలియదు కదా తన చుట్టూ ఉన్న పద్మ వ్యూహం. వెంటనే ఫోన్ పెట్టేసి సోఫాలో కూర్చుంది. అప్పుడే ఉరుములేని పిడుగులో వచ్చాడు సూర్య. ఇంకా ఉంది, కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ ఇస్తే అంత త్వరగా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.